తర్వాత ఏం జరిగిందంటే వారణా సూర్య అని ఒక ఒక ఆయన ఏం చేశాడంటే ఒక ప్రకటన ఇచ్చాడు యూట్యూబ్లో. ఏమని? మీరు సినిమా తీసిరండి, మా సినిమాని పబ్లిసిటీ చేస్తాం, నేను జనాల్లోకి తీసుకెళ్తా, ఫిల్మ్ ఛాంబర్లో దానికి మీటింగ్ పెడతాం, ఓకే 10,000 స్పాన్సర్ చేస్తాం, దానికి మీకేమో మళ్ళీ స్పాన్సర్ చేస్తాం. మా ఉద్దేశం ఏంటంటే జనాలు సపోర్ట్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలని మా సపోర్ట్ అన్నమాట. అది చెప్పాడు. ఓకే రియల్గా తీద్దామని చెప్పి రియల్గా తీద్దాం, రియల్గా వ్యవస్థ లేదు మనకి, నాకు వేరే దారి లేదు. కొత్తగా ఏ వచ్చింది కదా, నేను డైరెక్ట్గా ఏ అయితే మారదామంట డైలీ. ఏ వచ్చింది కదా, కొత్త టెక్నాలజీ చూస్తూనే ఉంటున్నాము. ఏ ఎలా తీయాలి నాకు కూడా తెలియదు అసలు. డబ్బు పెట్టి చేసేద్దాం. చాలా మంది కూడా ఏ వాడని తెలియదు ఇప్పటికి స్టిల్. ఒకళ్ళంట కన్నడ సినిమా అంట, కన్నడ లవ్ స్టోరీ ఒక సినిమా అంట 10 లక్షలు పెట్టి తీశారంట. 10 లక్షలు లేదు, మనం సొంతంగా తీద్దాం, సరే ఏదైతే దిగేద్దాం, ముందు జరిగింది నాకు తెలియదు, దిగేద్దాం. ఏదో చూసా, ట్రై చేశాను, లుమా ఏ అనే ఈ చిన్న చూసా, కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు, అవన్నీ డబ్బులు కట్టాలి, సరిగ్గా పని చేయాలి. అంటే దేవుడు దారి చూపించాడు మనకి ఎట్టన్నా, కానీ ఎట్లా చేసాడో తెలియదు, కానీ ఒక వెబ్సైట్ గూగుల్ ద్వారా మనకి వచ్చిందనమాట. VO3 వచ్చింది. దాని ద్వారా ఇంకా మొదలు పెట్టాము సినిమాని.